Hi guys, welcome to Anuveda Kitchen World. Today baby food recipe brown rice cellak. దీనికోసం ఫస్ట్ మనం 1 కప్ బ్రౌన్ రైస్ తీసుకోవాలి. దీన్ని 2 టైమ్స్ బాగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు 2 కాజు, 2 ఆల్మండ్, 2 పిస్తా తీసుకొని 2 టైమ్స్ బాగా వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. వీటన్నిటిని ఒక కాటన్ క్లాత్ పైన పూర్తిగా డ్రై అయ్యే వరకు నీడలో ఆరబెట్టుకోవాలి. ఇవి ఇలా పూర్తిగా డ్రై అయిన తర్వాత ఒక ప్యాన్ లోకి తీసుకొని లో ఫ్లేమ్ లో రోస్ట్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా లోపల నుంచి వేగి పైకి ఉబ్బుతాయి. ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు అదే ప్యాన్ లో డ్రై ఫ్రూట్స్ కూడా వేసుకొని 2-3 మినిట్స్ రోస్ట్ చేసుకోవాలి. ఇవి ఇలా రోస్ట్ అయిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇవి ఇప్పుడు పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సర్ జార్ లోకి తీసుకొని పౌడర్ లా బ్లెండ్ చేసుకోండి. మీరు బేబీ ఏజ్ ని బట్టి ఫైన్ పౌడర్ గా లేదంటే కొద్దిగా రఫ్ గా ఉండేలా బ్లెండ్ చేసుకోండి. 6 మంత్స్ బేబీకి అయితే ఇది పూర్తిగా ఫైన్ పౌడర్ గా బ్లెండ్ చేసుకోండి. 1 ఇయర్ అబవ్ బేబీకి అయితే కొద్దిగా బరకగా ఉండేలా బ్లెండ్ చేసుకోండి. ఇలా బ్లెండ్ చేసుకున్న పౌడర్ ని 2 టేబుల్ స్పూన్స్ ఒక బౌల్లోకి తీసుకొని దాంట్లో కొద్దిగా వాటర్ వేసి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన ఒక స్టీల్ బౌల్లో 1 గ్లాస్ వాటర్ వేసి బాయిల్ చేసుకోవాలి. దీంట్లో రోస్ట్ చేసిన జీలకర్ర వేసుకోవాలి. కొద్దిగా సాల్ట్ కూడా వేసుకోవాలి. మీ దగ్గర రోస్ట్ చేసిన జీలకర్ర లేకపోతే అదే గిన్నెలో కొద్దిగా జీలకర్ర, కొద్దిగా గీ వేసి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత వాటర్ వేసుకొని బాయిల్ చేసుకోండి. ఇలా వాటర్ బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనం మిక్స్ చేసి పక్కన పెట్టుకున్న సెల్లక్ ని కూడా వేసి మిక్స్ చేసి 10-15 మినిట్స్ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ లో ఫ్లేమ్ లో కుక్ చేసుకోండి. కొద్దిగా కలపడం ఒక 10 మినిట్స్ లేట్ అయినా కానీ ఇది అడుగు అంటుతుంది. అందుకే మధ్య మధ్యలో ఒక 5 మినిట్స్ ఒకసారి మిక్స్ చేస్తూ ఉండండి. 15 మినిట్స్ తర్వాత ఇది ఇలా గట్టి పడుతుంది. ఇలా ఉండగానే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చల్లారితే గట్టి పడుతుంది కాబట్టి కొద్దిగా లూజ్ గా ఉండగానే స్టవ్ ఆఫ్ చేసి చల్లారనివ్వండి. ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకొని బేబీకి ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని 6 మంత్స్ to 3 ఇయర్స్ బేబీ వరకు ఫీడ్ చేయొచ్చు. ఈ ఫుడ్ ని బేబీకి లంచ్ ఆర్ డిన్నర్ టైంలో ఫీడ్ చేయొచ్చు. ఈ బేబీకి 1 వీక్ లో 2 టైమ్స్ పెట్టడం వల్ల బేబీ ఈజీగా గ్రోత్ అవుతారు. అలాగే వెయిట్ గెయిన్ కూడా అవుతారు. బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ కు కూడా ఈ ఫుడ్ చాలా హెల్ప్ చేస్తుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.